అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమా మహేశ్వరిని. సమ్మర్ కదండి, సమ్మర్లో మనం బోల్డు పనులు చేసేస్తామండి. కారం ఆడించుకోవడం, మామిడికాయ పచ్చడి పెట్టుకోవడం, పచ్చళ్ళు, మళ్ళీ చల్ల మిరపకాయలు, వడియాలు అన్నీ పెట్టుకుంటాం కదండి. అలాగే ఈరోజు మేము పచ్చి మాగాయ పెడదాం అనుకుంటున్నామండి. అమ్మ బాగా పెడతదండి, అందుకే వీడియో చేశాను. చూడండి ఒకసారి. ఇవి మా మామిడికాయ చెట్లేనండి. మా మామయ్య గారు వేసారండి మామిడికాయ చెట్లు. కలెక్టర్ మామిడికాయ అంటామండి మేము. మరి మీ దగ్గర ఎలా అంటారో నాకు తెలియదు, కానీ కలెక్టర్ మామిడికాయ అంటామండి. ఇవి కొంచెం లైట్ పులుపు ఉంటాయి, బాగా లైట్ తీపి ఉంటాయండి. లైట్ తీపి వల్ల, ఆ పులప తీపి వల్ల మాగాయ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. అందుకే మీకు మామిడి చెట్టు కూడా చూపిస్తున్నానండి. చూడండి కాయలు ఎలా ఉన్నాయో, చాలా బాగుంటుందండి. ఓసారి చూడండి మా చెట్లని, పెట్టేద్దామండి పచ్చడి. పదండి ఒకసారి. ఆ అమ్మ చూడండి ఏం చేస్తుందో. మామిడికాయలు కోసామండి, శుభ్రంగా కడిగేసి ముచుకు తీసి పైన ఆరబెట్టామండి. అంటే తడిగా ఉండకూడదండి మామిడికాయ, పొడిగా ఉండాలండి. తడి అనేది తగలకూడదండి. ఆ మామిడికాయల్ని నీట్గా ప్రతిదీ తొక్కు తీసేయాలండి. చూడండి మన పీలర్ తోటి తీసేసుకోవాలన్నమాట. తీసేసుకున్న తర్వాత అప్పుడు నీట్గా ఉంటాయి. చూడండి నేను ఎంత స్పీడ్గా తీస్తున్నాను. అమ్మ స్లోగా తీస్తుంది, నేను స్పీడ్గా తీస్తున్నాను. అంత నీట్గా తీసుకోవాలండి. కలర్ వచ్చేసాయి అనుకోకండి, బాగుంటాయి కాయలు. కలర్ మాత్రమే వచ్చేయండి, పండలేదండి, అవి మొగ్గలేదనమాట. చూసారా కాయలు ఎలా ఉన్నాయో. ఈ పచ్చి మాగాయకి చాలా బాగుంటాయండి. మొత్తం పొట్టు తీసేయాలండి కాయలన్నిటికీ. అమ్మ కోస్తుంది చూడండి ముక్కలు. ఆ విధంగా కోసుకోవాలండి ప్రతి కాయని. చూడండి ఇది ఒక్క రోజులో అయిపోతుందండి పచ్చడి. కానీ ఈ మామిడికాయలు కోయడం, ఈ పైన తొక్కు తీయడమే కొంచెం ప్రాసెస్ అండి. మిగతాదంతా కొంచెం ఈజీయేనండి. దీనికి అంటే మేము పెట్టుకుంటాము, చాలా బాగుంటుంది పచ్చడి. అందుకు మీకు చూపిస్తున్నామండి. మీరు తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళైతే చూసి నేర్చుకోండి. ఎందుకంటే పచ్చడి బాగుంటుందని, కొంతమందికి పచ్చడి ఇష్టం ఉంటుంది కానీ పెట్టుకోవడం రాదు. అలాంటి వారి కోసం ఈ వీడియో అండి. పక్కా కొలతలతోటండి. పచ్చి మాగాయ అంటే ఇంకా ఉదయం మనం మొదలెడితే సాయంత్రానికి పచ్చడి అయిపోతుందండి. చూడండి మామిడికాయలన్నీ చెక్కేసామండి. 30 కాయలండి ఇవి. 30 కాయలతోటి ఈ పచ్చడి పెడుతున్నామండి. మామిడికాయలన్నీ శుభ్రంగా చెక్కేసుకున్న తర్వాత ముక్కలు కోసేసుకోవాలండి. ముక్కలు కోసేసాను చూసామండి. అన్ని ముక్కలు కోసేసిన తర్వాత వీటిని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండబెట్టుకోవాలండి. అందుకే సమ్మర్లో పచ్చళ్ళు పెట్టుకుంటారండి. చూడండి మంచి ఎండలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండి తీరాల్సిందేనండి. ఎండకపోతే పచ్చడి బాగోదు, ఎండాలి. చూసారా ముక్కలు పల్చగా అనుకోవాలండి. బట్ట మీద పల్చగా అనుకొని మంచం మీద వేసి పెట్టుకున్నామండి. డాబా మీద కూడా పెట్టుకోవచ్చు చక్కగా. చూసారా సాయంత్రానికి ఎలా అయిపోయినాయి ముక్కలు. ఆ ముక్కలు సాయంత్రానికి అలా ఉల్లిపోయాయండి. అలా ఎండాలండి ముక్కలు. ఎండినప్పుడే ఆ పచ్చి మాగాయ చాలా బాగుంటుంది టేస్ట్గా. ఈ ముక్కల్ని మనం తీసుకొని ఇప్పుడు పచ్చడి పెట్టుకోవడానికి లోపలికి వెళ్దాం పదండి. చూడండి అమ్మ రెడీగా ఉంది పచ్చడి పెట్టడానికి. ఈ ముక్కల్ని తీసేసుకొని చూసారా ముక్కలన్నీ ఉబ్బిడిగా ఓ పక్కన పెట్టుకున్నారండి. ఓ దగ్గర పెట్టుకొని దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఓ పావు కేజీ వెల్లుల్లిపాయలండి. అవి రేకలు తీసేయాలండి. గుడ్లు మాత్రమే వేసుకోవాలి. రేక ఉండకూడదు, పొట్టు ఉండకూడదండి. అలాగే ఒక 100 గ్రాములు మెంతులండి, వేపుకోవాలి. పచ్చి మెంతులు కాదండి, 100 గ్రాముల మెంతుల్ని వేపుకొని పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసుకుంటే దీంట్లో కలుపుతారనమాట. దీనికి ఆవాలు అవి ఏం అవసరం లేదండి, ఓన్లీ మెంతి పిండితో పెడతారనమాట. ఈ పచ్చడి వేడి చేయదండి, బాగుంటుంది. చూసారు మామిడికాయ ముక్కలు వేసేసారు దాంట్లో పళ్ళెంలో మామిడికాయ ముక్కలు వేసేసిన తర్వాత చూడండి అవి ఆరాయో లేదో కూడా తెలుస్తుంది. చూడండి ఒకసారి. మంచి ముక్క గట్టిగా ఉంటుందండి. చూడండి మెత్తగా ఉండదు, ముక్క గట్టిగా ఉంటుంది, ఆరుతుంది అనమాట. ఉత్తి ముక్కలు ఆరబెట్టాలండి, ఉప్పు కలపకూడదండి. అలాగే కేజీ పల్లి నూనె కావాలండి. పల్లి నూనె కూడా ఉత్తి వెంటనే పల్లి నూనె ప్యాకెట్ తెచ్చేసి వేసేయడం కాకుండా పల్లి నూనెని వేడి చేయాలండి. అలా అని మరగకూడదు, వేడి మాత్రమే చేయాలి. వేడి చేసింది చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాతే ఈ పచ్చళ్ళలో కలుపుకోవాలండి. మనం మామూలుగా పల్లి నూనె ప్యాకెట్ తెచ్చేసి ఓపెన్ చేసేసి వేయడం కాకుండా కాచి చల్లార్చింది వేసుకోవాలండి. అలాగే కారం కావాలండి. అలాగే సాల్ట్ కూడా కావాలండి. మనం వాడే సాల్ట్ వేసుకోవచ్చండి. చూసారా మామిడికాయ ముక్కలకి పావుసేరు గ్లాస్ అండి, అది పావుసేరు గ్లాస్ నిండా వేశారు. చూడండి అలాగే ఒక పావుసేరు గ్లాస్ నిండా వేశారు. చూసుకోండి ఎలా వేస్తున్నారో కొలత. తర్వాత మళ్ళీ హాఫ్ గ్లాసు మళ్ళీ వేసారండి సాల్ట్.
అంటే గ్లాసున్నర పట్టిందండి. దాదాపుగా 2 గ్లాసులు పడుతుందండి. ఎందుకంటే మళ్ళీ మూడో రోజు మనం పచ్చడి ఇప్పుడు కలిపేస్తాం కదండి. మూడో రోజు మళ్ళీ చూసుకున్నప్పుడు ఉప్పు తక్కువ అవుతుంది, లేకపోతే ఎక్కువ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ ఉప్పు తక్కువ అయితే కలుపుకోవాలండి. అందుకే కొంచెం తక్కువ వేసుకోవాలండి ఫస్ట్, అంత ఎక్కువ వేసేసుకోకూడదు. వెల్లుల్లిపాయ గుడ్లు వేస్తున్నారు చూడండి. వెల్లుల్లిపాయలు కూడా ఆ పొట్టు ఉండకూడదండి. పొట్టు లేకుండా ఒలుచుకొని వేసుకోవాలండి. చూడండి, మెంతిపిండి మనం మెంతులు వేపుకున్నాం కదండి, ఆ మెంతుల్ని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని వేసుకోవాలండి. మెంతిపిండిని మెత్తటి పౌడర్ చేసుకోవాలండి. దీంట్లో ఆవాలు, ఆవు పిండి ఇంకా అలాంటి ఏం అవసరం లేదండి. మాగాయ పచ్చడికి మెంతిపిండి మాత్రమే వేసుకుంటారండి. మేమైతే అలాగే వేస్తామండి. మీకు నచ్చితే ఒకసారి పచ్చడి పెట్టి చూడండి. ఇది సమ్మరే కదండి, మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి పచ్చడి. పచ్చడి బాగోదని మాత్రం అనుకోకండి, చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుంది, చాలా బాగుంటుందండి. చూసారండి, కేజీ డబ్బా కొలతండి. అది కేజీ కారం కదండి, డబ్బా కేజీ డబ్బా అండి. అది కేజీ డబ్బాకి ఒక డబ్బా వేసారండి. ఇంకొక హాఫ్ డబ్బా పడుతుందండి, కేజీన్నర పడుతుందండి మొత్తం ఆ డబ్బాతోటి. అది కేజీ డబ్బా కాబట్టి ఆ డబ్బాడు మళ్ళీ ఇంకొక హాఫ్ కారం పడుతుందండి. ఆ కారం వేసుకొని కలుపుకోవాలండి. ఇది కొంచెం కలిపిన తర్వాత మిగతా కారం వేస్తారండి. చూడండి ఒకసారి. చూడండి, మామిడికాయ ముక్కలు మనం ఉప్పు కారం వేసుకొని కలుపుకుంటాం చూడండి, అలా ఉందన్నమాట. దీంట్లో ఏమేమి ఉన్నాయి చూసారా? మామిడికాయ ముక్కలు, మెంతిపిండి, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఇప్పుడు కారం అండి. ఇవన్నీ కలుపుకోవాలండి ప్రతి ముక్కకు పట్టేలాగా. చూసారా, మిగిలిన కారం వేసేసారండి. అమ్మ కొలత అండి, అది అమ్మకు తెలుసండి. అందుకే మీకు తెలిసే విధంగా ఆ కేజీ డబ్బా వేసాం కదండి, ఆ కేజీ డబ్బాకి ఒక హాఫ్ అండి. డబ్బా మాత్రం కేజీ అండి. అది కొలతకండి, గ్రామ్స్కి కాదండి, కొలతకు మాత్రమే. చూసారండి పచ్చడి అలా కలుపుకోవాలండి. ప్రతి ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇంతసేపు కలపడం చూపిస్తున్నారు ఏంటి అనుకోకండి. అంటే ప్రతి ముక్కకి పట్టాలండి. తెలియని వాళ్ళు ఉంటారు కదండి, అలా ఇలా కలిపేసేసి పెట్టేస్తారు. చూసారా ఎలా కలుపుతున్నారో? ప్రతి ముక్కకి పట్టేలా కలపాలండి. కలపడంలోనే ఉందండి పచ్చడి. మరి చాలా బాగుంటుందండి పచ్చడి, పచ్చి మాగాయ పచ్చడి అండి. ఇప్పుడు కొంచెం కారం వేసేసుకున్నారండి, అందుకే మొత్తం కొలత చెప్పానండి మీకు. ఇప్పుడు ఆయిల్లో అండి కాచిన నూనె ఉంది కదండి, అది కొంచెం వేసుకోవాలండి. కాచి చల్లార్చిన నూనె అండి. ఇప్పుడు ఈ ముక్కల్లో కూడా వేసేసుకోవాలండి. కేజీ పల్లి నూనె అండి అది. ఒక ప్యాకెట్ అండి, 1 లీటర్ ప్యాకెట్ పల్లి నూనె అండి. కాచి చల్లార్చి పెట్టుకోవాలండి. అది మనం కలుపుకోవాలండి పచ్చళ్ళలో. కలుపుకొని దాన్ని మనం మంచి కలుపుకోవాలండి. ప్రతి ముక్కకి పట్టేలాగా నూనె అన్ని చోట్లకి వెళ్ళేలాగా కలుపుకొని దాన్ని మనం డబ్బాలో పెట్టేసుకోవచ్చండి. ఈ కలపడం ప్రతిదీ చూపిస్తున్నారు అనుకోకండి, కలపడం కూడా రావాలండి. కలపడం వస్తేనే పచ్చడి చాలా బాగుంటుంది. ఏమీ తెలియకపోతే మనం ఏమీ చేయలేమండి. ఒక క్షణంలో కలిపేసి పెట్టేయడం కదండి, బాగా కలపాలండి పచ్చడిని. బాగా అంటే చూడండి, ప్రతి ముక్కకి పట్టేలా కలుపుతున్నారు అన్ని వైపులకి. అలా కలుపుకుంటేనే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. అన్నిటికీ ప్రతి ముక్కకి కారం, ఉప్పు, మెంతిపిండి, ఆయిల్ మొత్తం పడతాయండి. చూడండి, డబ్బాలో పెట్టేయడమేనండి. కింద ఆయిల్ వేసుకోవాలండి. పొడిగానే ఉండాలండి, తడిగా ఉండకూడదు. తడి చేతులు పెట్టినా పచ్చడి పాడైపోతుందండి. డబ్బా కూడా పొడిగా ఉండాలండి. కడిగేసి ఆరబెట్టుకునే డబ్బాలోనే పెట్టుకోవాలండి. తడి స్పూన్స్ కానీ తడివి కానీ పెట్టుకోకూడదండి. అలా పెట్టుకుంటే పచ్చడి పాడైపోతుందండి. ఈ పచ్చడి సంవత్సరం అయినా, 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా అలాగే ఉంటుందండి, పాడవదండి. మనం ఉంచితే తినకుండా ఉంటుందండి. మనం ఉంచుతామండి, ఉంచాం కదండి. చాలా చాలా బాగుంటుందండి. ప్రతిరోజు అదే వేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. ఎన్ని కూరలు ఉన్నా, ఎన్నున్నా ఒక ముద్ద, ఫస్ట్ ముద్ద పచ్చడితో తింటే ఆ రుచి వేరు కదండి. అందులో మేము పచ్చడి చాలా చాలా బాగా పెడతామండి, పెట్టుకుంటాం కూడా. ఎక్కువ పచ్చళ్ళు ఉంటాయండి మా దగ్గర, పెట్టుకుంటాం. చూడండి, మొత్తం అంతా పెట్టేశారు అలాగా. అలా పెట్టుకోవాలండి పచ్చడిని. మొత్తం అంతా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. చూసారా, ప్రతి ముక్కకి పట్టింది చూసారా? ప్రతి ముక్కకి పట్టిన తర్వాత మొత్తం పచ్చడి అంతా దాంట్లో పెట్టేశారండి. డబ్బాలో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ మాత్రం తక్కువ వేసుకోవాలండి. తర్వాత ఇంకొక కేజీ ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు మాత్రం ఇలా పొడిగానే కలుపుకోవాలండి. 3 రోజులు మగ్గనివ్వాలండి. అంటే ఈరోజు సాయంత్రం పెట్టుకుంటే రేపు వదిలేసి ఎల్లుండి సాయంత్రం మళ్ళీ కలుపుకోవాలండి. ఇలా 3 రోజులకి చూసారా, డబ్బాలో పెట్టేసేసి గట్టిగా నొక్కేసేసి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుని
మూడో రోజున మళ్ళీ పచ్చడి కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ ఉందండి, ఆ ఆయిల్ కూడా వేసేసారు మన కాసిన నూనెలోనే. చూసారా ఎలా ఉందో, చాలా బాగుంటుందండి. పచ్చికారం వేస్తారండి, ఇది మసాలా కారం కాదండి. పచ్చికారం అంటే మిరపకాయలు కొని ఎండబెట్టి ఆడించిందండి, అదే పచ్చికారం అండి. 3 రోజులకి చూసారా మూత పెట్టేశారండి. 3 రోజుల తర్వాత తీశారండి. నన్ను అడిగారు పళ్ళెం, నేను చిన్నది ఇచ్చాను, సరిపోలేదు, అమ్మ తిట్టింది. చూసారా పచ్చడి ఎలా ఉందో 3 రోజులకి. ఎందుకంటే టబ్లో వేసారండి, మళ్ళీ ప్లాస్టిక్ టబ్లో. ఈ టబ్ అయితే కంఫర్ట్ ఉంటుందని టబ్లో వేసారండి. పచ్చడి ఎర్రగా ఎంత బాగుందండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. అలాంటిది తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. చూసారు, ఇప్పుడు కూడా కలపడం చాలా ప్రాసెస్. ప్రతి ముక్కను విడగొట్టుకోవాలి అన్ని వైపులా. చూసారా వెల్లుల్లిపాయ గుడ్లు ఎలా ఉన్నాయో, కారం పట్టేసేసి పులప పట్టేసేసి. ఈ మామిడికాయ అండి పులప తీపి కలిపి ఉంటుందండి, అందుకు చాలా చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చడి. కారం ఇవన్నీ కలపడం వల్ల, పులప తీపి వల్ల రుచిగా ఉంటుందండి. మాగాయ పచ్చడికి ఇది చాలా బాగుంటుందండి. ఈ కాయ మీకు ఎక్కడైనా దొరికితే పెట్టుకోండి. మా వైపు అయితే మేము కలెక్టర్ కాయ అంటామండి ఈ కాయని, మామిడికాయని. ఈ కాయతోటి చాలామంది ఆవకాయ పెట్టేస్తారండి, కానీ బాగోదండి. ఆయిల్ కాచిందండి, 1 లీటర్ అండి. మళ్ళీ డబ్బాలో వేసారు, మళ్ళీ కాచి చల్లార్చింది దీంట్లో పచ్చళ్ళు వేస్తున్నారు చూడండి. పచ్చళ్ళు వేసి కలుపుతున్నారు. ఈ కాయ ఆవకాయకి బాగోదండి, మాగాయ పచ్చడికి చాలా బాగుంటుంది. చూసారా ఎలా కలుపుతున్నారో. మళ్ళీ ప్రతిదానికి పట్టేలా కలుపుకోవాలండి. నూనె మనకు ఆవకాయలా ఉన్నంతలా ఉండక్కర్లేదండి, కొంచెం తక్కువ ఉన్నా పర్లేదండి. ఆవకాయ కంటే ఎక్కువ ఉండాలి, మాగాయ పచ్చడికి అంత అవసరం లేదండి. చూసారా పచ్చడి చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుందండి. రాని వారి కోసమేనండి, వచ్చిన వారు కూడా మీ పద్ధతిలో కాకుండా మా పద్ధతిలో ఒకసారి పెట్టుకోండి, చాలా రుచిగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. మళ్ళీ మళ్ళీ ఈ పచ్చడి కావాలని అనుకుంటారు మీరు. ఎంత బాగుంది చూసారా ఎర్రగా. అమ్మ ఉప్పు చూస్తుందండి సరిపోయిందో లేదో, సరిపోలేదని చెప్పి ఇంకొంచెం వేస్తున్నారండి. అంటే దాదాపుగా 2 గ్లాసులు అండి, పావుసేరుతో 2 గ్లాసులు పడతాయండి. అంటే 1/2 కేజీ ఉప్పు పట్టిందండి. 30 కాయలండి, 1.5 కేజీ కారం. ఆ 1.5 కేజీ కారానికి సరిపోతుందండి. పచ్చికారం వేసుకోవాలండి, మసాలా కారం వేసుకోరండి పచ్చడికి. సాల్ట్ చూసారా కలుపుతున్నారు. మళ్ళీ అది కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండకుండా మళ్ళీ ప్రతిదీ కలుపుకోవాలండి. కలపకపోతే అక్కడక్కడ ఉండిపోతుందండి సాల్ట్. మనం తినే సాల్టే వాడుకోవచ్చండి. చూడండి ఎలా ఉందో. వెల్లుల్లిపాయ గుడ్లు చూసారా ఎలా కనబడుతున్నాయి. ఎక్కువ వేసుకోవాలండి వెల్లుల్లిపాయ గుడ్లు, అందుకే 1/2 కేజీ వేసారండి. ఈ పచ్చడి 2-3 సంవత్సరాలైనా నిల్వ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. డబ్బాలో ఆయిల్ వేసారు కదండి, ఇంకా పచ్చడి లోపల పెట్టేస్తున్నారు చూడండి. డబ్బాలో ఆయిల్ వేసింది చూసారండి, లోపల ఎలా పెడుతున్నారు. ఇది ఇంకా మనం కావాల్సినప్పుడల్లా కాస్త పొడి గరిటె పెట్టుకొని తీసుకుంటే సరిపోతుందండి, అంతేగాని ఇంకా దాన్ని జోలికి వెళ్ళక్కర్లేదండి. తడి గరిటె మాత్రం పెట్టకూడదండి. చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. ఎల్లిపాయల గుడ్లు నూనెతోటి, దీనివల్ల కొంచెం వేడి చేయదండి. ఆవకాయలాగా మెంతిపిండి వేసాం కదండి, అది ఆవపిండి అయితే కొంచెం వేడి చేస్తుంది. మెంతిపిండి వల్ల వేడి చేయదు. పచ్చడి చాలా బాగుంటుందండి. చూడండి, ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి, కాబట్టి వీడియో పెట్టానండి. మీకు నచ్చితే మీరు ఒక 10 మందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఒకవేళ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మాగాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. అంతా పెట్టేస్తున్నారు చూడండి, డబ్బాలో పెట్టేస్తున్నారు. చాలా బాగుంటుందండి పచ్చడి, ఇప్పుడే తినాలనిపిస్తుంది. ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోవాలండి పచ్చడి విషయంలో. చూసారా నొక్కుతున్నారు. కొంచెం మిగిలిన ఆయిల్ ఉంటుందండి, ఆ మిగిలిన ఆయిల్ కూడా కొంచెం వేసేసారండి. దాదాపుగా 2 కేజీలు నూనె పట్టిందండి. నూనె కూడా కాచి చల్లార్చింది వేసుకోవాలండి. పల్లి నూనె బదులు నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చండి. పల్లి నూనె వాడాలని లేదు, నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చండి. మేము పల్లి నూనె వాడతామండి. చూసారా మూత పెట్టేశారండి, ఇంకా అయిపోయిందండి మాగాయ పచ్చడి. చాలా చాలా బాగుంటుందండి. మరి మాగాయ పచ్చడి కలిపిన తర్వాత అన్నం తినకపోతే ఎలాగండి. కొంచెం అన్నం కలుపుకొని
తినడానికి అమ్మ దగ్గరికి అన్నం తెచ్చానండి. చూసారా, అన్నం కలిపి ముద్ద తినాలని మేము ఏ పచ్చడి పెట్టినా అలాగే కలుపుకొని తింటామండి. నేను ఒక్కదాన్నే తినాలండి, అందుకే కొంచెం అన్నం కలిపాను. చూసారా ఎలా ఉందో. సంవత్సరం పాటు ఏంటి, 3 సంవత్సరాల పాటైనా నిల్వ ఉంటుందండి. పచ్చడి అస్సలు పాడవదండి. ఇంకా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పచ్చడి కలర్ కూడా మారదండి. అంత రుచిగా అంత కలర్ఫుల్గా ఉంటుందండి పచ్చడి. చూసారా, అడిగేసాను కంగారు ఆగమ్మ ఆగమ్మ అంటున్నారు మా అమ్మగారు. చూడండి, మీకోసం దగ్గరగా చూపించడానికి నా చేపెట్టి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. అబ్బాబ్బాబ్బా, నోరు ఊరిపోతుందండి. చాలా బాగుంటుందండి. మా వీడియోస్ని లైక్ చేయండి. మాగా పచ్చడి పెట్టిన ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది మనం ఉంచితే. కానీ చాలా మమ్మల్ని ఆదరించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయండి.